యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే మహామా. అమ్మ, మనకు వినాయక చవితి రాబోతోంది మరికొద్ది రోజుల్లోనే. అయితే ఒకప్పటి కాలంలో వినాయక చవితి వేడుకలు జరుపుకునే దానికి ఇప్పుడు ఈ నవరాత్రులు జరుపుకునే దానికి చాలా వ్యత్యాసం ఉందమ్మా. అసలు ఏ రకంగా ఈ పండుగని మనం జరుపుకోవాలి, ఆ రోజు మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి అన్ని పండగల్లో కంటే కూడా అందరికీ ఇష్టమైన పండగ, పిల్లలు చాలా ఇష్టపడి చేసుకునే పండగ వినాయక చవితి. చూడండి, మన పండగలన్నీ కూడా పూజలతోటే ముడిపడి ఉంటాయి, పూజలతోనే ముడిపడి ఉంటాయి. అవునమ్మా. వినాయక చవితి ముఖ్యంగా మనమందరం కూడా ఈ సంవత్సరం తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే మట్టి వినాయకులనే పూజిస్తాము. ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మట్టి గణపతినే పూజిస్తాము, మట్టి గణపతినే నిమజ్జనం చేస్తాం. ఇది అందరూ సంకల్పం చేసుకోండి. ఇక ఈ పూజ ఎలా చేసుకోవాలి, నేను ఎప్పుడూ చెప్పినట్టే ఎక్కువ డబ్బులు వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో ఆనందంగా పండగ జరుపుకోండి. అనవసరమైన ఆర్భాటాలు, అనవసరమైన గొడవలు ఇలాంటివి ఏం లేకుండా శుచిగా శుభ్రంగా పూజ జరుపుకోండి. పూజా సమయం ఎప్పుడైనా కూడా ఉదయం 10 లోపల చేసేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మరీ లేటుగా కాకుండా. ఓకే. ఎందుకంటే మండపాల దగ్గర సాయంత్రం చేస్తూ ఉంటారు కదమ్మా. అవునమ్మా. సాయంత్రం చేసినప్పుడు ఇంట్లో కూడా ఉదయం చేసుకోవాలి. ఎందుకంటే చవితి చంద్రుడిని చూడకూడదు ఆ రోజు. చంద్రోదయం సమయానికి మళ్ళీ కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటారు కొంతమంది. అవును. ఇలా ఉదయం పూజ అయిపోయిన వెంటనే అక్షింతలు వేసుకోవడం. ఇట్లా ఉదయం కనీస పక్షం 10 లోపల పూజ అయిపోయేలాగా చూసుకోండి. ఇంకొకటి, కేవలము ఆవిరి మీద ఉడికించిన పదార్థాలనే గణపతికి నివేదన చేయండి. ఓకే. ప్రత్యేకంగా అమ్మ ఇది వరకు ఖచ్చితంగా ఆవిరి మీద ఉడికించిన కుడుములు, ఉండ్రాళ్ళు ఇవే చేసేవారు. కొబ్బరి లౌజు, ఆయన కొబ్బరి అంటే చాలా ఇష్టం, కొబ్బరి లౌజు ఇవే చేసేవారు. పులిహార, గారెలు అన్ని పండగలకి చేసుకుంటాం కదా. ఒక వినాయక చవితికి మాత్రము ఆవిరి మీద చేసినటువంటి పదార్థాలనే నివేదన చెయ్యండి. ఇది తర్వాత ఖచ్చితంగా ఆ పూజ అయిపోయిన వెంటనే చిన్న భజనో, ఒక పాటో, ఒక సత్సంగో ఏదో ఒకటి ఆ గణపతి దగ్గర ఎక్కువ సమయం ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అమ్మా మన జీవితంలో రాకూడనివే విఘ్నాలు. అవును. గణపతి అంటే అర్థం ఏంటి తెలుసా? ఎన్ని గణములు ఉంటాయి మనకి? దైవగణం, దేవతలు కూడా గణం, అందుకే వాళ్ళు గణపతి పూజ చేస్తారుగా. అవునమ్మా. అవును. ఆఖరికి మీరు శివపురాణం చదవండి, శివపార్వతుల కళ్యాణంలో కూడా గణపతి పూజ చేశారు. అంటే ప్రథమ గణపతి శివుడు అంటారు అందరూ, ఆయనకు కుమారుడు కాబట్టి గణములకు అధిపతి అయ్యాడు. ఇలా చూసుకుంటే ఆ గణపతి మన జీవితంలో జ్ఞానాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఒక గణపతి ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీలా ఇస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క చూడండి, ఏనుగు తలకాయి, మనిషి శరీరము, ఇవన్నీ కూడా విశేషాలు అనమాట. గణములు అంటే ఏం చెప్పాను? మనుష్య గణము, దేవగణము, రాక్షస గణము, వృక్షగణము, ఎన్ని గణాలు, జంతు గణాలు, ఎన్ని గణాలు, ఏ ఏ గణాలైతే ఉన్నాయో అన్ని గణాలకి అధిపతి గణపతి. అందుకే ఆయన గణపతి. పతి అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు వివాహం అయిన వాళ్ళకు కూడా పతి అంటారు, భర్త. పతి అంటే నాయకుడు. ఓ మరి ఈ మాట విన్న మగవాళ్ళందరూ నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి? స్త్రీని గౌరవించడం, స్త్రీని ఆనందంగా చూసుకోవడం. అవును. అంతేగాని ఎక్కువ తక్కువ ఆ భావం ఉండదు. నాయకుడు నాయకుడిలాగే ప్రవర్తించాడు. ఇలా గణపతి అంటే గణములకి నాయకుడు. ఓకే. ప్రతి గణానికి ఆయనే నాయకుడు. ఇక ఈ గణపతి పూజలో మనకు వచ్చేటటువంటి అనుమానం, పసుపు గణపతికి కూడా పూజ చేయాలా? అవును. చాలా మంది అనుకుంటారు అక్కడ గణపతి ఉన్నాడు కదండి, మళ్ళీ గణపతి ఎందుకు అని. అసలు పోయినసారి వరలక్ష్మి వ్రతంలో చెప్పుకున్నా, ఇప్పుడు చెప్పుకున్నా,
ఆకారాన్ని నుంచి నిరాకార స్వరూపం అంటే భగవంతుడికి ఆకారం లేదు, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడని తెలుసుకోవడమే కదమ్మా ఆధ్యాత్మికత అంటే. అవునమ్మా. అందులో భాగంగానే 4 చతుర్భుజాలు ఉన్న గణపతిని పసుపు ముద్దలో పూజిస్తూ ఉంటాం. ముందు హరిద్రా గణపతికి పూజ చేసిన తర్వాతే గణపతికి పూజ చేయాలి. ఆ పూజలో కూడా విఘ్నాలు రాకూడదుగా. అవును. ఉన్నందుకని విగ్రహ రూపంలో ఆయనకు ఆరాధించే ముందర పసుపు గణపతిని ఖచ్చితంగా ఆరాధన చెయ్యాలి. ఓకే. మంగళవారం శుక్రవారం అయితే కదపకుండా, మా విడి రోజుల్లో అయితే పసుపు గణపతికి ఉద్వాసం చెప్పచ్చు. అని 1 రోజు ఉంచుకుంటారా, ఇంట్లో 3 రోజులు ఉంచుకుంటారా? 3 రోజులు ఇంట్లో గణపతిని ఉంచుకున్నారనుకోండి, మరి సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. ఆయన ఇంట్లో పెట్టుకుని 11 దాకా పడుకుంటే ఎలా? మరి మీ ఇంటికి ఎవరినో పెద్ద గెస్ట్ ని పిలిచారండి, వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి చూసుకోవాలి కదా, కాఫీ కావాలా, టిఫిన్ కావాలా, వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కావాలా, ఇవన్నీ చూసుకోవాలిగా. మరి అంత పెద్ద ఆయన్ని పిలిచినప్పుడు 11 దాకా పడుకుంటే ఎలా? కుదరదు. సూర్యోదయాత్ పూర్వమే లేవాలి, స్నానం చేయాలి, శుచైన వస్త్రాలు కట్టుకోవాలి. నిత్యము ఉన్న 3 రోజులు కూడా షోడశ ఉపచార పూజ ప్రథమం లేదు, సాయంత్రం కనీస పక్షం పంచోపచారాలు ఇట్లా. అందుకని ఇవి చాలా ముఖ్యం. ఇక ఆ తర్వాత కథ చదువుకోవడము, అక్షతలు వేసుకోవడము, కుటుంబం అంతా కలిసి భోజనం చేయడము, ఇవన్నీ పూజలో భాగాలే అమ్మా. ఇప్పుడు ఈ పత్రిక కూడా చాలా విశేషం కదమ్మా వినాయక పూజలో. అవును. ఒకసారి పత్రి వివరణ కూడా ఇవ్వరా? తప్పకుండా. మనకి 21 రకాల పత్రులతో గణపతికి పూజ చేస్తారు. అవునమ్మా. 21 పత్రులు, 21 విశేషాలు, ఔషధీ గుణాలు ఉన్నది. అవును. అంటే చెప్పాను కదా, మన పూర్వం ఊరు వాతావరణంలో ఉండేవాళ్ళం. కాలువలు, నదులు, చెరువులు, అందరూ అక్కడే స్నానాలు చేసేవాళ్ళం కదమ్మా. ఈ పత్రి అంతా కూడా అందులో కలపడం వల్ల వానాకాలం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటు రోగాలు ప్రబలకుండా, ఎక్కువగా వ్యాధులు వచ్చే కాలం కదా, అంటు రోగాలు ప్రబలకుండా. ఇప్పుడంటే మనకు వాటర్ ప్యూరిఫైయర్లు ఇవన్నీ వచ్చాయి. పూర్వం మేము బావిల్లోంచి చెరువులోంచి పట్టుకెళ్లే వాళ్ళం మంచినీళ్ళు. ఓ పక్కన ఎక్కడో స్నానం చేస్తుంటే ఓ పక్కన ఇవి తెచ్చుకుని మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళం ఇంటికి తెచ్చి. అదే కాలంలో నీళ్లు, లేదా బావిలోంచి తోడుకునే వాళ్ళు. అవి కూడా ఎక్కడ మడి నీళ్ళు తెచ్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదంతా ఒక ప్రాసెస్ ఉండేది పూర్వం. ఓకే. బావులు, చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్ళం పూర్వం. అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రులన్నీ కూడా చెరువులో కలిపేవారు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. 21 పత్రి దొరకాలని కూడా ఏం లేదు. అసలు ముందు మనం చెట్లు కాపాడుకుంటే కదా పత్రి దొరికేది. అవునమ్మా. మళ్ళీ 21 రకాల పత్రి, వినాయకుడికి ఆకులు, వీటితోటే పూజ అని చెప్పి పిచ్చి పిచ్చి ఏది దొరికితే అది 21 సంఖ్య చూస్తున్నారు గానీ అసలు నిజమైన పత్రి ఇదేనా కాదా అని చూడట్లేదు చాలా మంది. దానికన్నా గరికతో చేసుకుంటే హాయిగా శుభం. గరికి చాలా ప్రీతి. తులసి దళం విడి రోజుల్లో గణపతికి ఇవ్వం, ఒక్క వినాయక చవితి రోజు వేస్తాము కాబట్టి మనకు అందుబాటులో ఉంటాయి. గరిక, తులసి, మామిడి, నేరేడు చెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అందుకని నేనేదో చెప్పానని 21 ప్రయత్నం చేయక ఏవి దొరికితే అవి. మరి క్రాటన్స్ మొక్కలు కూడా అమ్మేస్తున్నారమ్మా. అవునమ్మా. ఒక మంచి ఆకులో అన్ని ఏం దొరికితే అది పెట్టేయడము, ఇది పత్రి ఇదిగోండి అని చెప్పి ఇవ్వడం మార్కెట్కి వెళ్ళినా. అందుకని మనం దానిక ఏం తెలుస్తాయి మనకి, ఏమేంటో ఎక్కడ చూస్తాము, అన్ని మర్చిపోతున్న రోజుల్లో ఎక్కడ చూస్తాము. ఏవి దొరికితే అవి. అందుకని చక్కగా దొరికిన వాటిలో శుభ్రమైనవి, స్వచ్ఛమైనవి తెచ్చి గణపతికి సమర్పించండి. ఇప్పుడు ఈ తెచ్చిన పత్రిని అంటే కడిగిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలా అమ్మా? తీసుకొచ్చినవి డైరెక్ట్ గానే పెట్టొచ్చా పూజలో? అంటే చెట్టు నుంచి కోసుకొస్తే డైరెక్ట్ గా పెట్టచ్చు. అసలు మామూలుగా ఏది కడిగి పూజ చేయకూడదమ్మా. కడిగి నివేదన చేయకూడదు, కడిగి పూజ చేయకూడదు. ఇట్లా తమలపాకులు కూడా తెలుసా మీకు? కడిగితే ఔషధ గుణాలన్నీ పోతాయి. దాన్ని ఒక బట్ట పెట్టి తుడవాలి తప్ప నీళ్ళలో కడగద్దు. తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా కడగద్దు. ఏది కడగక్కర్లా. ప్రకృతి ఎలా ఇచ్చిందో అలాగ సమర్పించండి అంతే. కడిగి ఆరబెట్టి దానిలో ఔషధం, ఇప్పుడే చెప్పాను పత్రి అంతా ఔషధ గుణాలని. కనీసం దాని దగ్గర కూర్చుంటే ఆ వాసనకైనా కొన్ని ఔషధ గుణాలు వస్తాయి కదమ్మా. అందుకని అంటే ప్రతిదీ కూడా ఆరోగ్యానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకి అన్నిటినీ మమేకం అయ్యేటట్టుగానే పండుగలు మొదలయ్యాయి. కానీ రాను రాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మట్టి వినాయకుడిని కాస్త పక్కన పెట్టేశారు, రంగురంగుల వినాయకుల్ని పెట్టడం మొదలు పెట్టేశారు. ఈ పత్రి కూడా ఏ తోస్తే అది తీసుకొచ్చి పెట్టడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను ఇంకొక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మండపాల్లో ఏర్పాటు చేసేటటువంటి గణపతులు ఖచ్చితంగా పౌరాణిక గణపతి అయితేనే మీరు కూడా చందా ఇవ్వండి.
ఎందుకు సినిమా గణపతిని పెట్టాలి? గణపతి అంటే ఏంటి మనకి? అసలు మన ఎమోషన్ గణపతి అంటే. అవును. అలా ఎమోషన్ లో ఉన్నప్పుడు ఆయన వాహనం మూషికం. అవును. అవునా? ఆయన చక్కగా నడువుకి నాగాభరణం, ఒక చేత్తో లడ్డులు, ఒక చేత్తో తొండం, ఎంత ప్రసన్నవదనం ఆయనది. అలాంటి ఆయన ఏంటేంటో క్రికెట్ గణపతి, దాన్ని ఏంటో 6 ప్యాక్ గణపతి, సినిమా గణపతి, ఇవన్నీ చేయకుండా ఘోరంగా నిజం ఘోరమేనమ్మా. అసలు అంటే భగవంతుడు సర్వాంతర్యామి అవ్వచ్చు, అన్ని తానే ఉండొచ్చు, కానీ అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీకు మీరే ఆ ఆలోచించుకోండి. రూపంగా మనం భావించొచ్చేమో, మన భావనని పరిస్థితులను బట్టి, కానీ అదే రూపంలో తీసుకొచ్చి పెట్టి అలా అయితే ఆరాధించడం నీ అనేది రూపంలో చేసుకో, వాళ్ళ రూపాలు ఎందుకు? అదే కదా. అనవసరమైన సినిమా వేషాలను, క్రికెట్ గణపతులు, అవును. ప్రకృతి అంతా తానే ఉన్నవాడు ఈ రెండిట్లోనే లేడు, చాలా వాటిల్లో ఉన్నాడు. అవును. అందుకని ఎలా ఉన్న గణపతిని అలాగే పూజించండి. లేనిపోని అనవసరమైనటువంటి ఆకారాలు తెచ్చి అతికించి 10 తలలు 20 తలలు ఇవన్నీ ఏంటమ్మా? అవును. ఇంకా అంటే కొన్ని దగ్గరలో వెజిటబుల్స్ తో, కొన్ని దగ్గరలో డబ్బులతో, ఇలా రకరకాలు కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నారమ్మా. ఇది చెప్తున్నాను కదమ్మా, ఈ ధోరణి ఎలా వెళ్ళిపోతుందంటే రాను రాను భక్తి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ వినాయక వ్రతం ఎందుకు చేసుకుంటున్నాం అనేది పక్కకు వెళ్ళిపోతుంది. ఇన్నిట్లో మనం స్పెషల్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏం చేస్తాము, ఇక్కడ ఇన్ని వినాయకుళ్ళు ఉంటే ఆ వినాయకుడు స్పెషల్ అక్కడ పెడతామా లేదా? ఇలాంటి పోకడలు ఎక్కువైపోతున్నాయి. అందుకని గణపతి అంటే గణపతే. దానికన్నా గౌరీ గణపతిని పెట్టుకోండి, శ్రేష్టం. శివుడు పార్వతి చక్కగా ఒడిలో గణపతి ఎంత బాగుంటాడు. అందుకని అక్కర్లేని ప్రోత్సహించకండి. మనం ప్రోత్సహించడం వల్లే కదా ఇలాంటివి జరుగుతున్నాయి, కాదా చెప్పండి? వాస్తవం. క్రికెట్ టీం గణపతిని పెట్టారు ఓసారి, నేను ఎక్కడో చూసాను పేపర్లో, నాకు చాలా బాధ అనిపించాయమ్మా. కొన్ని గణపతిని గణపతిలాగే పూజించండి, మీ భక్తి పూజలో చాటండి, అంతే. అమ్మ, ఇప్పుడు గణపతికి విగ్రహం తీసుకొచ్చేటప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, తొండం ఎడమ వైపున తిరుగున్నది తీసుకోవాలా, కుడివైపున తిరుగున్నది తీసుకోవాలా అని చెప్పి. అంటే ఒక్కొక్క వైపు ఉన్న తొండంని బట్టి మనకి ఇంట్లో మనం పెట్టి పూజిస్తే ఆ రకంగా ఫలితం ఉంటుంది అని, ఇది నమ్మొచ్చు అంటారా? నమ్మచ్చా అంటే అసలు ఎడమెందుకో కుడెందుకో తెలుసుకుంటే ఇంక మనం ఈ సంవత్సరానికైనా ఈ డౌట్ ఇక్కడికి ఆపేస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అవునమ్మా. మన శరీరంలో ముఖ్యమైన నాడులు 3: ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి. పింగళా నాడి కుడివైపు ఉంటుంది, ఇడా నాడి ఎడం వైపు ఉంటుంది. ఈ ఎడం వైపు ఉన్న నాడి చంద్రనాడి. చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు శాంతతని, ప్రశాంతతని, సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకని ఈ ఎడమవైపు తొండం ఉన్న గణపతిని పెట్టుకుంటే ప్రశాంతమైన సుఖమైన జీవితము. చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో అంత చల్లగా మనం ఉంటాం. ఇటు సూర్యనాడి కదా కుడివైపు, తీక్షణత ఎక్కువ, వేడి ఎక్కువ, శక్తి ఎక్కువ. ఆ గణపతిని తెచ్చుకున్నామంటే అంత శక్తి పూజ చేయాలి, మనం చేయలేం కదా. అవునమ్మా. అందుకని ఎప్పుడు ఎడమ వైపు గణపతినే పెట్టుకోండి. ఎందుకు అంటే చెప్పాను కదా, ఎడమ వైపు చంద్రనాడి. చంద్రనాడు ఏం చేస్తుంది? చల్లదనాన్ని ఇస్తుంది. అందుకని మనం సంసారం సామాన్యులం. అందుకని ఎడం వైపు గణపతికే పూజ చేసుకోండి. ఎడం వైపు గణపతి పూజ చేసుకోవడం వల్ల అది చాలా చోట్ల ఎడం వైపే ఉంటుంది. మామూలుగా గణపతి కూడా ఎడం వైపే ఉంటుంది. అంటే ఆయన శ్లోకం ఏంటి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. స్వస్తి.